ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందరికి ముఖ్యమైన విషయం తీసుకొచ్చాను. కల్వకుర్తి నియోజకవర్గంలో నిన్నమన్న మరి భారీ వర్షాలు రావడంతో కేఎల్ఐ వాటర్ ఏదైతుందో కాలువ గండిపడి పంట పొలాలు మొత్తం వెల్లండ మండలంలో నచ్చపురంలో పంట పొలాలు మొత్తం నష్టపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే కాకుండా 5 సార్లు గండిపడ కూడా పట్టించుకోలేనటువంటి అధికారులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారులు నియమించి ఎక్కడైతే వెల్లండ మండలంలో గండిపడ్డదో నచ్చపురం గ్రామంలో కాలువని మరమ్మతులు చేపట్టి మరి వెంటనే రైతులకు మరి అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు నష్టపోయిన వారికి కూడా రైతులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాం. అదే కాకుండా ఈ స్పెషల్గా కల్వకుర్తి నుంచి మరి వెల్లండ వరకు ఏదైతే మరి కేఎల్ఐ మరి కాలువ ఉందో దాన్ని పూర్తిగా వర్షాకాలం పూర్తిగా పరిశీలించి ఎక్కడైతే మరి మరమ్మతులు చేపట్టే అవకాశాలు ఉంటావో అక్కడ మరమ్మతులు పూర్తిగా మరి చేపట్టి మరమ్మతులను పూర్తిగా చేయాలని చెప్పి ఉన్నత అధికారులను ఈ వీడియో ద్వారా నేను కోరుతా ఉన్నా. పూర్తిగా పంటని కూడా నష్టపోయినటువంటి రైతులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారిని ఆదుకోవాలి. పంట పొలాలు కూడా సగం నష్టపోయినాయి, నీళ్ళు మొత్తం వృధా పోయి ఇప్పుడు చేతికొచ్చిన పంటలు కూడా పోతే ఎంత బాధపడతాయి రైతులు కూడా. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి రైతులను ఆదుకోవాలని కోరుతూ ప్రత్యేకంగా అధికారులను నియమిస్తూ కేఎల్ఐ కాలువ ఏడదాకా అవుతుందో దాన్ని పూర్తిగా పరిశీలించి మరి తెగిపోయే పరిస్థితులు ఎక్కడైతే ఉందో మరమ్మతులు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత అధికారులను కూడా నేను ఈ వీడియో ద్వారా కోరుతా ఉన్నాను.